తెలియజేయండి. ఈ రోజున మనం ముఖ్యంగా నేటి వైశిష్యంలో భాగంగా తెలుసుకునే విషయం ఏంటి అంటే ఈ యొక్క ధనుర్రాశి ఒకటి, తర్వాత దాంతోపాటుగా సింహరాశి, ఈ రెండింటికి కూడా అంటే నిన్నటిదాకా మనం చెప్పుకుందంటే ఏలినాటి శనికి సంబంధించిన రాశులు ఏంటి అన్నది కొత్తగా తెలుసుకున్నాం. ఇవాళ అష్టమ శని అర్ధాష్టమ శని ఏ రాశులకి వాళ్ళు ఏ రకమైన చిన్నపాటి పరిహారాలు పాటించుకుంటూ ముందుకు పెడితే అనుకూలంగా ఉంటుంది, ఏ బ్యాక్గ్రౌండ్స్లో వాళ్ళకి ఇబ్బందులు ఏర్పడతాయి అన్న విషయాలు, ప్లస్ దానికి వాళ్ళు పాటించవలసిన పరిహారాలు ఇవన్నీ కూడా చూసుకున్నట్లయితే ధనుసు రాశి వాళ్ళ విషయం ముందుగా తీసుకున్నట్లయితే ధనుసు రాశి వాళ్ళకి అర్ధాష్టమ శని అనేది స్టార్ట్ అవుతుంది. వాళ్ళకి అర్ధాష్టమ శని 2.5 సంవత్సరాలు ఉండడం అనేది, దాంతోపాటుగా వాళ్ళకి అర్ధాష్టమ శని అంటే 4వ ఇంట్లో శని భగవానుడు రావడం అనేది, ముఖ్యంగా ఈ ధనుసు రాశికి సంబంధించిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనం మూల 4 పాదాలు, పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం, ఇవన్నీ కలిపి మనం ఈ యొక్క ధనుర్రాశిలోకి వస్తాయి. ధనుర్రాశి వాళ్ళు ముఖ్యంగా ఏ విషయాల్లో మనం ఫోకసింగ్ ఉంటుందంటే దీనివల్ల స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో కానీ, గృహ వాతావరణానికి సంబంధించిన విషయం కానీ, సౌకర్యాలకు సంబంధించిన విషయాలు, దాంతోపాటుగా ప్రశాంతత అంటే ఇన్నర్ పీస్, వ్యక్తికి వ్యక్తిగతంగా తన యొక్క మానసిక ప్రశాంతత, ఇలాంటి విషయాలు, అలాగే విద్యార్థులకి విద్యా సంబంధించిన విషయాలు మొదలైనవన్నీ కూడా దీంట్లో వస్తాయి. అంటే ఎవరైనా స్థిరాస్తుల మీద పెట్టుబడి పెట్టడానికి చేసే ప్రయత్నాల్లో లోన్లు మొదలైనవి అందుకున్నా వాటిని చక్కగా ఉపయోగించుకొని దానికి సంబంధించి ఏదైనా మంచి గృహం కానీ వాహనం కానీ కొనుక్కుందాం అనే ప్రయత్నాలు చేయడానికి అవకాశాలు అనేవి అధికంగా కనబడుతున్నాయి. అయితే ఆ నేపథ్యంలో ఏదైనా కొనుగోలు నిమిత్తం చేసే ప్రయత్నాల్లో వ్యక్తులతో విభేదాలు కానీ, లేకపోతే కొత్త వ్యక్తుల్ని నమ్మడం వల్ల మీకు ఇబ్బందులు ఎదుర్కోకుండా అంటే మోసాలకు గురి కాకుండా చాలా పరిశీలించిన మీదట తీసుకోవడం అనేది దానివల్ల మనకి ప్లస్గా ఉంటుంది అన్నదొకటి. అలాగే గృహంలో తల్లి యొక్క ఆరోగ్యం విషయంలో కానీ, ప్రశాంతత విషయం కానీ కొంత మేర తగ్గుతూ ఉన్నప్పటికీ కూడా వీలైనంత వరకు ఆ సమస్యని అధిగమించడానికి, గృహ వాతావరణంలో సంతోషంగా ఉండడానికి వీలైనంతవరకు చింతామణి గృహంతస్థ శ్రీమన్నాగర్ నాయిక అనేది చేయడం, అలాగే దాంతోపాటుగా మీరు మానసిక ప్రశాంతతను పెంచుకునే విధంగా మంచిగా ముందుకు వెళ్ళడానికి మీకు తగిన విధంగా ప్రయత్నాలు చేయడం అనేది ఒకటి. ఇక దాంతోపాటుగా మీకు నెక్స్ట్ ఏంటంటే వృత్తికి సంబంధించిన విషయాల మీద కూడా దీని యొక్క ప్రభావం ఉంటుంది కనుక వృత్తిలో ఇతరులతో అపార్థాలకు గురి కాకుండా, అంటే వృత్తిలో ఇతరులతో ఇబ్బందులు ఎదుర్కోవడం అనో, లేకపోతే దానివల్ల మీకు ఘర్షణాత్మకంగా ఉండడం, వృత్తి మీద కాన్సన్ట్రేషన్ విషయంలో ఇబ్బందులు కలగడం మొదలైన వాటికి ఆస్కారం ఉన్నప్పటికీ కూడా మీరు వీలైనంతవరకు వృత్తిలో పెద్దలతో విభేదాలు రాకుండా మీ పనిని మీరు సమయానికి చేసేసుకుంటూ ముందుకు వెళ్ళడం వల్ల వీలైనంతవరకు సమస్యలు అనే వాటిని మీరు అధిగమించడానికి అవకాశాలు అనేవి అధికంగా ఉంటాయి. కాబట్టి ఆ విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకుంటూ వృత్తి విషయంలో అధిక శ్రమ, బాధ్యత ఇవన్నీ ఉన్నప్పటికీ గౌరవం విషయంలో కొంత ఇబ్బందులు అనేవి ఎదుర్కొంటారు. కాబట్టి వృత్తికి సంబంధించిన విషయంలో ఏ పని ఎప్పటిదప్పుడు చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతే సమస్యలను అధిగమించడానికి ఆస్కారం అనేదాన్ని ఒకటి మీ అంతటి మీరు చేసుకోగలిగినట్టుగా ఒకటి ఉంటుంది. అలాగే వ్యక్తిగత ఆరోగ్య విషయం అంటే మీ యొక్క ఆరోగ్య విషయంలో కూడా తగిన విధంగా మీరు శ్రద్ధ చూపించాలి. ఆ రకమైన శ్రద్ధ చూపించడం బట్టి ఏంటంటే పనుల్లో ఆలస్యాలు, ఈ పని ఇప్పుడు కాదులే తర్వాత చేద్దామని బద్దకించడం, మీ పని అనేటప్పుడు దాన్ని పక్కన పెట్టేసి పెద్ద పట్టించుకోకుండా సమయానికి ఆహారం కానీ, లేకపోతే మీ వ్యక్తిగత శ్రద్ధ కానీ తగ్గడం మొదలైన వాటికి ఆస్కారం ఉండడం వల్ల అది కూడా ఒక ఇబ్బంది అవుతుంది. కాబట్టి తగిన విధంగా వ్యక్తిగత ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకునేటప్పుడు వీళ్ళందరూ వ్యాయామ ప్రాణాయామాలు లాంటివి చేయడం అనేది చాలా చాలా అవసరం. అంటే సిస్టమేటిక్గా ఉండడం, ముఖ్యంగా ఈ అర్ధాష్టమ శని అనేది ఏర్పడడం బట్టి మీకు దాని యొక్క ప్రభావంతో ముఖ్యంగా ఏదైనా కొనుగోలు అమ్మకాలు, స్థిరాస్తులు, తల్లి యొక్క ఆరోగ్యం, మీ యొక్క వాహనాలు మొదలైన కొనుగోలు విషయంలో, లేకపోతే రిపేర్ల విషయంలో, ఎక్కడన్నా దానికి సంబంధించిన లోన్స్ తీసుకునే విషయంలో తొందరపడి కొత్త వ్యక్తులను నమ్మే విషయంలో మాత్రం ఒకటి జాగ్రత్తగా ఉండాలి. రెండోది ప్రశాంతత పెంచుకునే విధంగా ప్రయత్నం చేయాలి. విద్యార్థులు విద్య మీద కాన్సన్ట్రేట్ చేసి మంచి ఫలితాలు సంపాదించడానికి, వాళ్ళకి బద్ధకం అనేది లేకుండా ముందుకు వెళ్ళడానికి వీలైనంతవరకు మీరు కూడా వారు చదువుకునే సమయంలో కానీ, లేకపోతే వాళ్ళంతా వాళ్ళు చేసుకున్న హైగ్రీవాయ నమః అనే మంత్రాన్ని జపించడం వల్ల వాళ్ళకి మంచి ఫలితాలు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కువ శాతం ఆ పని ఒకటి చేయాలి. అలాగే వృత్తిపరమైన విషయాల్లో ఇబ్బందులు లేకుండా శ్రీ రాజమాతాంగే నమః అనే మంత్రాన్ని జపించడం వల్ల వృత్తిలో అధికారులతో ఇబ్బందుల నుంచి అధిగమించడానికి అవకాశం అనేది ఏర్పడుతుంది. వ్యక్తిగత ఆరోగ్య విషయంలో వీలైనంతవరకు క్రీమ్ అచ్యుతానంద గోవింద జపించడం వల్ల మీకు ఆరోగ్య సంబంధమైన సమస్యలను అధిగమించడం, వ్యాయామ ప్రాణాయామాలతో సమస్యలను అధిగమిస్తూ ముందుకెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. కనుక ఇవన్నీ ఇలా ఉన్నప్పటికీ కూడా వీలైనంతవరకు మీకు నడుస్తున్న దశలు, అంతర్దశలు, మీ జన్మజాతక రీత్యా అవన్నీ చక్కగా ఉన్నట్లయితే ఈ యొక్క ఫలితాలు కొంతవరకు ఇబ్బంది పెడతాయి. అలాగే ఇంకొక విషయం కూడా ఏంటంటే మీకు గురుబలం బాగున్నా కూడా జాతకంలోనైనా ఇప్పుడు గోచార రీత్యా అయినా కొంతవరకు రాహు కూడా కొంతవరకు బెటర్గా ఉన్నా ఇంత సమస్యాత్మకంగా ఉండదు. శని తను ఉండే స్థానాలు కూడా బలంగా ఉన్నట్లయితే మీ జాతక రీత్యా
ఆ రకమైన విషయంలో కూడా మీరు చాలా వరకు సమస్యలను అధిగమించగలరు. కేవలం అర్ధాష్టమ శని అంటే మనకేదో సమస్య వచ్చేస్తుందని అనుకోకుండా దాన్ని అధిగమించడానికి మనం చిన్న చిన్న పరిహారాలు చేసుకోవడం ఒకటి. అదేవిధంగా తప్పనిసరిగా ఈ యొక్క విష్ణుమూర్తికి సంబంధించిన శ్లోకాలు, వెంకటేశ్వర స్వామి దీపారాధన, వెంకటేశ్వర స్వామి దేవాలయాలు, శ్రీకృష్ణ భగవానుడికి సంబంధించిన గీత ఇవన్నీ చదవడం లాంటివి చేయడం కూడా చాలా వరకు మంచి ఫలితాలను ఇస్తుంది. కనుక వీలైనంత వరకు ఇవన్నీ కూడా రేపు మనం చెప్పుకునే యొక్క ప్రధానమైన పంచాంగంలో ఇవన్నీ కూడా ఇంకా మిగిలిన గ్రహాల బలబలాలు వాటి యొక్క ఫలితాలు కూడా చూసుకుంటూ మనం ముందుకెళ్ళచ్చు. ఇక